నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో చాలా రోజుల నుంచి మనం అయితే వీడియో చేయట్లేదు, బట్ మంత్లీ గ్రూప్ అయితే రన్ అవుతుందండి. సో నేను ఎలా చెయ్యాలో కూడా చెప్పా, ఆ ప్రాసెస్ చెప్పా. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈరోజు మనం ట్రేడ్లు ఇచ్చాం, ఈరోజే కదా యాక్చువల్గా ప్రతిరోజు మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం. నేను చెప్పినట్టు చేయగలిగితే ఓకే, ఒక 100 క్వాంటిటీతో ట్రేడ్ చేయగలిగితే మినిమం డైలీ 10K తీసుకోవచ్చు. ఓకే, నేను చూపిస్తాను చూడండి. ఈరోజు ఏం ట్రేడ్స్ ఇచ్చాం దాని గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పుట్ సైడ్ అనుకున్నాం మార్కెట్ వస్తుందని. సో పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను, ఇది ట్రిగ్గర్ అవ్వలేదండి. సో ట్రిగ్గర్ అవ్వలేదు. దీని తర్వాత కాల్ సైడ్ ఎప్పుడైతే మేము ఇక్కడ అనుకున్నాం ఆ జోన్ బ్రేక్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక జోన్ ఉంది. సో పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఆల్రెడీ ఇక్కడ ఉన్న సెల్లర్స్ని ఎప్పుడైతే మార్కెట్ క్రాస్ చేసిందో, సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఎంత స్ట్రాంగ్గా పడింది కాబట్టి. సో ఒకవేళ ఇక్కడ రిజెక్షన్లో కొడితే డౌన్ సైడ్ తీసుకోండి అని చెప్పి, రిజెక్షన్లో కొడితే మనకు సెటప్ వస్తే డౌన్ సైడ్, లేదంటే వెళ్ళిపోయి మూవ్ ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పి పుట్టు కాలు రెండు ఇచ్చాం. ఇచ్చిన తర్వాత చూడండి, ఫస్ట్ కాల్ సైడ్ ట్రిగ్గర్ అయింది. కాల్ సైడ్ ట్రిగ్గర్ అయిన తర్వాత మార్కెట్ వెనక్కి వచ్చి ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత పుట్ సైడ్ మార్కెట్ ఎంట్రీ ఇచ్చింది చూడండి. ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదండి, కాల్ సైడ్ హిట్ అవ్వలేదు, ఇండెక్స్ లో హిట్ అవ్వలేదు. ఓకేనా, సో డికే జరుగుతుంది మార్కెట్లో. ఓకే, ఒకసారి ఇండెక్స్ కూడా చూసుకోండి ట్రేడ్ చేసేవాళ్ళు. డికే జరిగితే మనం ఏం చేయలేం. ఓకే, చూద్దాం. మీకు ఒకవేళ పుట్ సైడ్ ఇప్పుడు మార్కెట్ వస్తే 76,627 వరకు వస్తుంది ఫస్ట్ టార్గెట్. ఒకవేళ కనుక అది బ్రేక్ అయ్యి కింద క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 76,263, అది సెకండ్ టార్గెట్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. సేఫ్ ప్లేయర్స్ అందరూ మీకు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టారో దానికి 1:1 వస్తే, సేఫ్ ప్లేయర్స్ కోసం మాట్లాడుతున్నాం, 1:1 వస్తే దానికి ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి. ఓకేనా, సో దీని తర్వాత మనం ఇది స్టాప్ లాస్ హిట్ అయింది, నెక్స్ట్ ఇది ఎంట్రీ ట్రిగర్ అయింది. ట్రిగర్ అయిన తర్వాత మార్కెట్, సో ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా 76,585, సారీ ఇక్కడ ఒక లెవెల్ చెప్పాను 76,630 ఈ దగ్గర. సో ఇక్కడికి వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్కి వచ్చేసరికి మార్కెట్, ఓకేనా, ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 30+ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నేను ఏం చెప్పాను, ఎగ్జిట్ అవ్వండి, ఆఫ్ క్వాంటిటీలు ఎగ్జిట్ అయ్యి. ఇప్పుడు కనుక ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ అని చెప్పా. ఇక్కడ ఒకవేళ కాల్ సైడ్ పొజిషన్ వస్తే పంపిస్తాను అని చెప్పా, వినండి ఒకసారి. చూడండి, ఎగ్జాక్ట్ నేను 76,000 ఒక లైన్ చెప్పాను కదా, సో అంతవరకు వచ్చింది మార్కెట్. అక్కడి నుంచి ఒకవేళ 76,585 కింద క్లోజ్ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది కింద వరకు. లేదు ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ఏమైనా సెటప్ ఇస్తే నేను చెప్తాను, అప్పుడు కాల్ సైడ్ కూడా తీసుకుని వెయిట్ చేయండి. ఓకే, కాల్ సైడ్ కూడా తీసుకుని వెయిట్ చేయండి. సెటప్ వస్తే నేను పంపిస్తాను ప్రీమియం అని చెప్పాను, ఎక్కడ సెటప్ రాలేదు. సో 80 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. 80 పాయింట్స్ ర్యాలీ జరిగిన తర్వాత మళ్ళీ నేను ఎలర్ట్ పంపించాను, ఇక్కడ నుంచి మార్కెట్ ఇంతవరకు వస్తుంది అని చెప్పి. సో చెప్పిన తర్వాత మళ్ళీ 100+, 150+, చూడండి ఎగ్జాక్ట్ మనం చెప్పిన ప్లేస్ నుంచి మార్కెట్ ఫాలో అయింది. ఓకేనా, 200+ వచ్చింది అనుకోండి. అది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చా, ఇక్కడ మళ్ళీ ఒక ట్రేడ్ ఇచ్చి 1:1 వస్తే 60% క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి 40% క్వాంటిటీ హోల్డ్ చేయండి. 1:1 వస్తే మీరు ఎంతైతే స్టాప్ లాస్ పెట్టారో 20 పాయింట్స్ పెట్టారు, 20 పాయింట్స్కి 1:1 వస్తే మీరు హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వండి, హోల్డ్ చేయండి. మిగతా 40%, 60% ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాను. సో 20+ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ చూడండి, ఈ ప్లేస్ మనం ముందే చెప్పాం, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పాం. ఓకే, సో మార్కెట్ వచ్చింది, ఇంటి ట్రిగర్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ 50+, 60, 70, 100. ఓకేనా, 100 పాయింట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చెప్పాను, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది మార్కెట్ అని చెప్పా. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది. ఎంతవరకు వస్తుందో కూడా ముందే ఇక్కడ ఒక లైన్ పెట్టి, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఇంటర్ వస్తే ఇస్తాను తీసుకోండి అని చెప్పా. ఇప్పుడు పుట్ సైడ్ కాల్ సైడ్ కదా, సో దాని తర్వాత ఇక్కడ నేను చూడండి ఒక రన్నింగ్ ఎంట్రీ ఇచ్చా. దీంతోపాటు ఇది కూడా 50+ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పుట్ సైడ్ కాల్ సైడ్ రెండు సైడ్ మనం ట్రేడ్ ఇచ్చాం కదా, అది కూడా నేను ప్రీమియంతో సహా పంపించిన తర్వాత చూడండి, ప్రీమియంతో సహా పంపించి ఏమన్నా ఒక్కసారి వినండి. చూసుకోండి, ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో ప్లాన్ చేసుకోండి.
ఓకేనా? మంచిగా ఆల్రెడీ యాక్చువల్గా ఏంటంటే పుట్ సైడ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, అక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందని అక్కడ ప్లాన్ చేసుకున్నాక ఆల్రెడీ 30 పాయింట్స్ వచ్చింది. 30 పాయింట్స్ మంచిగా హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయితే ధీమాగా వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ కాల్ సైడ్ ట్రిగర్ అయింది. కాల్ సైడ్ తీసుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. సేఫ్ ప్లేస్ అందరూ ఏం చేస్తారంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకున్న ట్రేడ్ స్టాప్ లాస్ ఎంత ఉందో దానికి 1:1 వచ్చేస్తే 60% క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి 40% హోల్డ్ చేయండి. ఎందుకంటే అంటే మార్కెట్ డికే జరిగింది అనుకోండి, 2 స్టాప్ లాస్లు కొడతాయి, కదలదు ఎక్కడికి మార్కెట్. సో అప్పుడు మీరు సేఫ్గా ఉండొచ్చు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో సేఫ్ ప్లేస్ని ఏమన్నాను, 1:1 వస్తే 60% క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి హోల్డ్ చేయండి అని చెప్పా. దాని తర్వాత కాల్ సైడ్ 30+, 50+, 60+, 100 అయిపోయిన తర్వాత చూడండి, 100 అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్పా ముందే, మార్కెట్ మళ్ళీ ఈ ప్లేస్కి వస్తే అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పా. మార్కెట్ ఆ ప్లేస్కి వస్తే అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పా. సో మార్కెట్ ఆ ప్లేస్కి రాకుండానే ఫైనల్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 200+ ఇచ్చింది. చూడండి ఒకసారి, 587 అనుకున్నాం, 587 అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇచ్చా, ఈ ప్లేస్కి వస్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పా ముందే. దాని తర్వాత ప్రీమియం కూడా పంపించా, ఈ ప్లేస్కి వస్తే అప్ సైడ్ వెళ్తుంది అని చెప్పి. 20, 30+ ఎప్పుడైతే వచ్చిందో మంచిగా హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయండి. 76,899 ఫస్ట్ టార్గెట్, దానిపైన 5 మినిట్స్లో క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ 100 పాయింట్స్ రావాలి. చూడండి ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఇక్కడ 76,899 పైన క్యాండిల్ క్లోజ్ అయితే అప్ సైడ్, లేదంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పొజిషన్ వస్తే పంపిద్దాం అనుకున్నాను, బట్ నేను సిస్టమ్ దగ్గర లేను, అందువల్ల పంపించలేదు. ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గరికి వెళ్ళి మార్కెట్ రివర్స్ అయ్యింది. అయిన తర్వాత ఆల్రెడీ పెట్టాను ఇక్కడ నుంచి ఇంతవరకు వస్తుందని చెప్పి. సో అంతవరకు మార్కెట్ ర్యాలీ జరిగిపోయింది, ఈ ర్యాలీ. ఓకేనా? జరిగిన తర్వాత సో లాస్ట్ ట్రేడ్ సో పంపించాను. యాక్చువల్గా ఇక్కడ కొడితే ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ 30 పాయింట్స్ ఇచ్చింది, బట్ లేట్ ఎంట్రీ. సో దాని తర్వాత ఇంకా ఎంట్రీస్ వచ్చాయి, బట్ నేను ఇవ్వలేదు. ఇంకా మన వాళ్ళు మంచి ట్రేడ్లే తీసుకున్నారు అనుకుంటున్నాను. సో మీరు కూడా ఎవరైనా ఫస్ట్ ఏం చూడాలి అంటే, మీరు స్టాప్ లాస్ని చూడండి. మనం పెట్టేది స్టాప్ లాస్ 15 to 20 పాయింట్స్. ఓకే? సో మనం తీసుకునే రివార్డు ఫస్ట్ టార్గెట్ 30 పాయింట్స్. నేను మళ్ళీ చెప్తున్నాను సింపుల్గా, వినండి ఒకసారి, ఎవరికైనా అర్థం కాలేదు ఎలా చేయాలో. మీరు 100 క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి లేదా 50 క్వాంటిటీతో ట్రేడ్ చేయాలి. 100 క్వాంటిటీతో చెప్పేస్తే మీకు 50 క్వాంటిటీకి అర్థమవుతుంది. 100 క్వాంటిటీలో మీరు ట్రేడ్ తీసుకున్న తర్వాత 30 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో 60% క్వాంటిటీని ఎగ్జిట్ అవ్వండి. అంటే ఎంత, 100లో 60% అంటే 60 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోండి, 1800. ఓకే? మిగతా 40% క్వాంటిటీని హోల్డ్ చేయండి. మన టార్గెట్ 50 పాయింట్సా లేదా 100 పాయింట్సా, అంతవరకు హోల్డ్ చేయండి. సో ఒకవేళ స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, వచ్చి ఆల్రెడీ మీది 40 క్వాంటిటీ ఉంది, మన స్టాప్ లాస్ ఒక 20 పాయింట్స్ ఉంటుంది. ఓకే? 800 పోతుంది. సో ఈ ట్రేడ్లో మీకు లాస్ వచ్చినా ఒక 1000 రూపీస్ ప్లస్లో ఉంటారు. సో నేను చాలా చిన్న క్వాంటిటీ చెప్తున్నాను, 100 క్వాంటిటీ. సో ఇలా మీరు ఒక 5 ట్రేడ్స్ చేసినా మీరు ప్లస్లోనే ఉంటారు. ఒకవేళ మిగిలిన 40% వెళ్ళి 100 రూపీస్ టార్గెట్ను, 50 రూపీస్ టార్గెట్ను, పాయింట్స్ టార్గెట్ను రీచ్ అయింది అనుకోండి, అక్కడ ఒక 4000 రూపీస్ యాడ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 5800 అవుతుంది. నేను పుట్ సైడు కాల్ సైడు రెండు ఇచ్చినప్పుడు దానికి అర్థం ఏంటంటే, యాక్చువల్గా మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒక లెవెల్ ఉంటుంది, డిసైడింగ్ లెవెల్. ఇక్కడ నుంచి ఇది పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుని హోల్డ్ చేసాం అనుకోండి, ఒకవేళ ఇక్కడ సెటప్ ఇచ్చింది అనుకోండి డౌన్ సైడ్కి వెళ్తానని చెప్పి, అప్పుడు ఇక్కడ కూడా డౌన్ సైడ్ సెటప్లో ఎంట్రీ తీసేసుకుంటే, ఇక్కడ కాల్ సైడ్ ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకుని వెయిట్ చేసి ఇక్కడ పుట్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకుంటే 60% ఇక్కడ హోల్డ్ చేసుకున్నాం కాబట్టి వచ్చి స్టాప్ లాస్ కొడితే 40 పాయింట్స్ ఆల్రెడీ మనం ప్లస్లో ఉంటాం. ఇటు సైడ్ ర్యాలీ జరిగితే మనం పీఈ ర్యాలీ కూడా పట్టుకోవచ్చు. లేదు పొజిషన్ తీసుకుంటేనే స్టాప్ లాస్ కొట్టేసింది అనుకోండి, సో ఇక్కడ 40% ఆల్రెడీ ఉంది కాబట్టి పై వరకు హోల్డ్ చేయొచ్చు. మీరు ఎలా చేసినా డే ఎండ్కి మీరు, నేను చెప్తున్నా 100 క్వాంటిటీతో ట్రేడ్ చేస్తే 10K ఈజీగా తీసుకోవచ్చు. ఓకేనా? సో నేను చెప్పిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అంతెందుకు, ఇంకొక ముందు రోజు చూపిద్దామా? ముందు రోజు దాన్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి ముందు రోజు ఏం జరిగింది, దీనికంటే ముందు రోజు.
చూడండి ఒకసారి, వెయిట్ వెయిట్, చూడండి ఒకసారి ఈరోజుది ఇది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనం పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడేమో కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. ఓకే, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఓకే, ఈ రెండు స్టాప్ లాస్లు హిట్ అయ్యాయి. యాక్చువల్గా ఇది మొన్నటిదే. సో రెండు స్టాప్ లాస్లు హిట్ అయిన తర్వాత ఇక్కడ పిఈ నాట్ ట్రిగర్డ్. దీని తర్వాత చూడండి, ఇక్కడ ట్రిగర్ అవ్వలేదు, ఇంటి ట్రిగర్ అవ్వలేదు, ఇది ట్రిగర్ అయింది. కాల్ సైడ్ ట్రిగర్ అయిన తర్వాత 80 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, ఇక్కడ మీరు పోగొట్టింది ఎంత? 12 పాయింట్స్ స్టాప్ లాస్. ఇక్కడ 80 పాయింట్స్ టార్గెట్ వచ్చింది. దీని తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ట్రేడ్ ఇచ్చిన తర్వాత చూడండి 30+, మళ్ళీ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పా. ఓకేనా? మీరు ఎలా చేసినా డే ఎండ్కి ప్రాఫిట్లోనే ఉంటారు. చూడండి అగైన్ 80+, మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుతుందని చెప్పా, మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ ఎంట్రీ 100+. ఓకేనా? ఇప్పుడు చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నిన్న మనం కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. ఇచ్చిన వెంటనే 30+ వచ్చిన తర్వాత ఏం చెప్పాను? ఆల్రెడీ ఒక లెవెల్ ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పా. వచ్చే అవకాశం ఉందని చెప్పిన తర్వాత చూడండి, ఇక్కడ పుట్ ఇచ్చా, కాల్ ఇచ్చా. ఆల్రెడీ ఇక్కడ 30 పాయింట్స్కి హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వమని చెప్పాం. ఆల్రెడీ 40 పాయింట్స్ ఎంత ఇచ్చింది. దీని తర్వాత ఏం చేసింది మార్కెట్? చూడండి, పుట్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. హిట్ అయ్యి కాల్ సైడ్ 200 పాయింట్స్ ర్యాలీ జరిగింది. 200 పాయింట్స్ ర్యాలీ జరిగింది ఇక్కడ. ఓకేనా? ఓకే, అందుకే 40% క్వాంటిటీతో హోల్డ్ చేసాం అనుకుందాం. ఇక్కడ ఈ టార్గెట్ అంతా తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ మనకి పుట్ సైడ్ స్టాప్ లాస్ ఎంత? ఒక 13 పాయింట్స్, 16 పాయింట్స్ స్టాప్ లాస్ కొట్టేసిన. ఇక్కడ మనం 80 to 90 పాయింట్స్, 100 పాయింట్స్ టార్గెట్ తీసుకుంటే ఎలా చేసినా మనం ప్లస్లోనే ఉంటాం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేశాను? ఇక్కడ నుంచి ఎందుకు 2 ఇస్తున్నాను అంటే అది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ రావాలి. దీనికంటే ముందు ఇక్కడ ఒక లెవెల్ ఉంటుంది. ఈ లెవెల్లో డిసైడ్ అవుతుంది పైకి రావాలా కిందకి రావాలని చెప్పి. సో ఒకవేళ ఆ లెవెల్లో కనుక మనకి సిగ్నల్ ఇచ్చింది అనుకోండి అప్ సైడ్ వెళ్తున్నానని చెప్పి, సో ఖచ్చితంగా 2 తీసుకుని వెయిట్ చేయాలి. ఒకటి స్టాప్ లాస్ హిట్ అవుతుంది 50+. ఓకే, సో మీరు ఎలా చేసినా డే ఎండ్కి ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఒకసారి చెక్ చేసుకోండి, నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేదా ట్రేడ్ చేయాలని ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.